బాబు మోహన్ గారు అన్నం తినడం మానేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇది ఎవరైనా నమ్ముతారా? స్వయంగా ఆయనే చెప్పాడనమాట. ప్రతి ఒక్కరు కూడా నమ్మాల్సిందే. ఆయన ఫిట్నెస్కి కానీ, ఆయన యొక్క చురుకుదనానికి కానీ, ఆ ఉత్సాహానికి కానీ ఖచ్చితంగా కొన్ని కఠినమైనటువంటి ఆహార అలవాట్లే కారణం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ చిన్నప్పటి నుంచి కూడా ఆయన పెరిగినటువంటి వాతావరణం ఎలాంటిదంటే, వాళ్ళ నాన్నగారు వచ్చేసి మాస్టర్ అంటే టీచర్. సో మరి ఆయన ఆహారం అలవాట్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండేవారంట. హెల్దీ ఫుడ్ మాత్రమే తినాలి అని చెప్పేసి కూడా చెప్పేవారట. సో అదేవిధంగా వాళ్ళ అమ్మగారు కూడా చాలా పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని మాత్రమే పెట్టేవారు. అండ్ దాంతోపాటు స్కూల్లో మాత్రం ప్రతి ఒక్క గేమ్లో కూడా చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అండ్ అందులో కూడా అన్ని గేమ్స్లో కూడా గెలుపొంది చాలా బహుమతులు కూడా గెలుచుకున్నానని చెప్పేసి కూడా బాబు మోహన్ గారు తన యొక్క మెమరీస్ అన్నింటినీ కూడా షేర్ చేసుకున్నారు. అండ్ దాంతోపాటు ఆయన స్కూల్లో టీచర్లు కూడా ఆయన పిలిచి పాటలు పాడించుకోవడం కానీ, అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేసేవారట. సో అందుకోసం అని చెప్పేసి నాకు ఇలాంటి ఒక అలవాటు అంటే డైలీ కూడా ఏదో ఒక వ్యాయామం చేయడం ఇదంతా కూడా నాకు అలవాటుగా వచ్చేసింది. సో అప్పట్లో ఆహారం అలవాట్లు కావచ్చు, ఆ చురుకుదనం కావచ్చు, అదంతా కూడా అందరితోని మమేకమై కలిసిపోవడం కానీ, నలుగురితోని మాట్లాడడం, సరదాగా మాట్లాడడం, ఒక కమెడియన్గా రావడానికి కూడా నాకు అవన్నీ కూడా దోహదపడ్డాయి. స్టిల్ ఇప్పటికి కూడా 73 సంవత్సరాల వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఉండగలుగుతున్నానంటే ఖచ్చితంగా నాకు అవన్నీ కూడా దోహదపడుతున్నాయని చెప్పేసి చెప్పారు. అండ్ ఇప్పుడైతే ఒక 2 సంవత్సరాలు అవుతుంది ఆయన ఫుడ్ తినక, అంటే కంప్లీట్గా రైస్ని మానేశారు, అన్నాన్ని మానేశారు అనమాట. పళ్ళ రసాలు, పళ్ళు, రాగి జావ ఇలాంటివి మాత్రమే తింటూ ఉన్నారంట. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క జనరేషన్ మారుతున్న కొద్దీ కల్తీ అనేది కూడా పెరుగుతుందన్నమాట. ప్రతి ఒక్క ఫుడ్ ఐటెంలో కూడా కల్తీ అనేది కనిపిస్తుంది. అండ్ ఒకప్పుడు నాన్ వెజ్ లేకుండా ఆయనకు మాత్రం ముద్ద దిగేది కాదట. కానీ ఇప్పుడు ఆయన నాన్ వెజ్ని చూసినా కూడా అసలు అది తినకూడదు అని చెప్పేసి, కనీసం తినాలి అని చెప్పేసి కోరిక కూడా ఆయనకి కలగట్లేదంట. సో ఆ విధంగా ఆయన నియంత్రించుకోగలుగుతున్నారు. అవన్నీ కూడా ఎవరికి సాధ్యం అంటే ఇలాంటి చెడు అలవాట్లు లేకుండా యోగాసనాలు కానీ, అదేవిధంగా వ్యాయామాలు చేసే వాళ్ళకు వాళ్ళ మనసు కానీ, వాళ్ళ మైండ్ కానీ వాళ్ళ కంట్రోల్లో ఖచ్చితంగా ఉంటుంది. సో అదే విషయాన్ని బాబు మోహన్ గారు చెప్పారనమాట. నేను ఒకటి ఫిక్స్ అయ్యానంటే ఖచ్చితంగా దాని నుంచి బయటికి మాత్రం రాలేను అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఆ విధంగా ఇప్పుడు నాన్ వెజ్ కూడా కంప్లీట్గా మానేశారు, రైస్ని కంప్లీట్గా మానేశారు. ఈ విధంగా కొన్ని ఫుడ్ అంటే మనకు అల్పాహారం లాంటివి మాత్రమే తీసుకోవడం, చిన్నప్పటి నుంచి కూడా అల్పాహారంగా వెన్న తీసుకోవడం కానీ, ఈ విధంగా జున్ను తినడం కానీ, వాళ్ళ దగ్గర ఆవులు కూడా ఉండేవట. సో ఆ జున్ను తిని ఆ విధంగా హెల్దీగా పెరిగారనమాట ఆయన. సో అందుకోసం అని చెప్పేసి స్టిల్ ఇప్పటి కూడా 73 సంవత్సరాల వయసులో కూడా ఇంత ఫిట్గా ఉన్నారు. అండ్ ఎవరితో మాట్లాడినా కూడా అదే చురుకుదనంతో కనిపిస్తూ ఉంటారు. ఒకప్పుడు సినిమాల్లో మనం ఏ విధంగా చూసామో స్టిల్ ఇప్పటికీ అదే విధంగా కనిపిస్తూ ఉంటారు. సో ఆ విధంగా అన్ని ఆయన కూడా షేర్ చేసుకోవడం జరిగింది, హెల్దీగా ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి. అండ్ ఈ ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది కూడా వ్యాయామాలు ఇవన్నీ కూడా మానేసి జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయి చాలా చెడు అలవాట్లు కూడా ఉంటూ ఉన్నాయన్నమాట. సో ఆయనకు సిగరెట్ కాల్చడం కావచ్చు, లేకపోతే మద్యపానం సేవించడం కావచ్చు, ఇలాంటి చెడు అలవాట్లు ఏవి కూడా లేవట. సో అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా నేను హెల్దీగా ఉన్నాను అంటే నేనైతే అనుకుంటున్నాను, అవన్నీ కూడా లేవు కాబట్టి హెల్దీగా ఉన్నాను అని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి అందరూ కూడా పాటించాలి అని చెప్పేసి కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఎవరి ఇష్టం వాది అని చెప్పేసి కూడా చెప్పారనమాట. సో ప్రజెంట్ బాబు మోహన్ గారు 2 సంవత్సరాల నుంచి అన్నం మానేశారని చెప్పేసి ఏదైతే మాట చెప్పారో ఆ విషయం పట్ల చాలామంది కూడా షాకింగ్కి గురవుతూ ఉన్నారు. మరి బాబు మోహన్ గారి అలవాట్ల గురించి, ఆయన ఒక ఫిట్నెస్ గురించి, ఆ ఒక యాక్టివ్నెస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.